కల్కి 2 సినిమా నుంచి దీపికను తప్పించడంపై నెట్టింట చర్చ జరుగుతుంది. ఆమె డిమాండ్స్ వల్లే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం. తమ టీం మొత్తాన్ని 25 మంది లగ్జరీ హోటల్లో ఉంచాలంటంతో పాటు 25% రెవెన్యూయేషన్ పెంచాలంటూ కూడా రోజుకు 5 నుంచి 7 గంటలే పని చేస్తామని డిమాండ్ చేశారంట. సో ఈ కారణంగా కూడా దీపికాకి సంబంధించి టీంకి సంబంధించిన వచ్చిన ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో కండిషన్స్ వాటికి మూవీ ప్రొడ్యూసర్స్కి లేకపోతే డైరెక్టర్స్కి మధ్య లేకపోతే మూవీ యూనిట్కి మధ్య సఖ్యత కుదరలేనట్టుంది. దీపిక కాల్ షీట్స్ ప్రకారం తనతో వచ్చే వాళ్ళకు కూడా లగ్జరీ హోటల్స్తో పాటు అలాగే రెవెన్యూషన్ని పెంచాలంటూ 5-6 గంటల కంటే ఎక్కువ పని చేయమంటూ వస్తున్న డిమాండ్ల దృష్ట్యా అసలు పూర్తిగా దీపికనే తప్పించినట్లు సమాచారం. ఆమె రెమ్యునరేషన్ హైక్ ఓకే చెప్పినా షూటింగ్ టైం తగ్గించడానికి మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. డబ్బులు ఇస్తున్నప్పుడు ఇంకొక 2 గంటలు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. సినిమా సిచ్యువేషన్ బట్టో లేకపోతే ఆ షూటింగ్ ఆ రోజు ఉన్నట్టును బట్టి సో వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికి కల్కి 2 నుంచి దీపికా పదుకునేని తప్పిస్తున్నట్లుగా కూడా సమాచారం. చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ వార్త నిజమైనా కాదా అనేది. ప్రస్తుతానికి మాత్రం మేకర్స్ ఒప్పుకోలేదని సినీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం షూటింగ్ టైమింగ్స్ మాత్రం తగ్గించే విషయంలో మూవీ మేకర్స్ ఒప్పుకున్నట్లుగా లేదు. సో దీని మీద దీపిక తుది నిర్ణయం పైన అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. సినిమా నుంచి ఆమె తప్పుకుంటారా లేకపోతే మూవీ మేకర్స్ తప్పించే పరిస్థితి వస్తుందా చూడాలి మరి.